మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ప్రియులారా. ఈరోజు మన వాక్య ధ్యానాంశమునకై ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం నుండి 16వ వచనం వరకు మనం ధ్యానించుకుందాం ప్రియులారా. అయితే ఇక్కడ అపోస్తలుడైన పౌలు క్రీస్తు శరీరమైన సంఘము ఎలా పెరగాలి, దేవుని గురించిన జ్ఞాన విషయంలో, విశ్వాస విషయంలో సంఘం ఎలా ఏకత్వం కలిగి ఉండాలి, అలానే సామాన్యమైన విశ్వాసులను పరిశుద్ధత నుండి సంపూర్ణతలోకి ఎలా తీసుకువెళ్ళాలి అనే విషయాలను ఇక్కడ అపోస్తలుడైన పౌలు బోధిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే అపోస్తలుడైన పౌలుకు క్రీస్తు మీదున్న ప్రేమ, సంఘాల పట్ల బాధ్యత, ఆత్మల పట్ల భారము ఎంతో గొప్పదిగా మనం ఇక్కడ చూస్తున్నాం ప్రియులారా. అయితే పౌలు పత్రికల్లో మనం చూసినట్లయితే క్రీస్తు సువార్తను ప్రకటించడానికి నేను సిగ్గుపడవాడను కాదు అనే మాటను మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆయన ప్రకటిస్తున్నది దేవుని నీతి. దేవుని నీతిని ప్రకటించే విషయంలో ఆయన ఎప్పుడూ సిగ్గుపడలేదు ప్రియులారా. అయితే సంఘాలను నడిపించే విషయంలో తేనేమి, వారిని హెచ్చరించే విషయంలో, గద్దించే విషయంలో, విశ్వాసులను ప్రోత్సహించే విషయంలో పౌలుకున్న ఆసక్తి, ఆయనకున్న అతూరత ఎంతో గొప్పది ప్రియులారా. నేటి విశ్వాసులైన మనము దేవుని నీతిని మనం ప్రకటిస్తున్నాము, ఆయన యొక్క సువార్తను మనం ప్రకటిస్తున్నామా? ఇదిగో సంఘ కాపరిగా ఉన్న నీవు, విశ్వాసిగా ఉన్న నీవు, ఇదిగో విశ్వాసులను నీవు హెచ్చరిస్తున్నావా, గద్దిస్తున్నావా? ఇదిగో ఆ యొక్క విశ్వాసులను వారిని సంపూర్ణులుగా చేసి ఆయన యొక్క స్వారూప్యంలోకి వారిని నీవు తీసుకువెళ్తున్నావా? సంఘ కాపరిగా నీ యొక్క బాధ్యత ఎలా ఉన్నది, విశ్వాసిగా నీ యొక్క బాధ్యత ఎలా ఉన్నది? అయితే ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఆ యొక్క సంఘానికి ఏం చెప్తున్నాడని మనం చూసినట్లయితే, ఇదిగో విశ్వాస విషయంలోను, దేవుని కుమారుని గురించిన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల వరకు, అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణత మీరును కలిగి ఉండండి అని ఇక్కడ చెప్తున్నాడు ప్రియులారా. అయితే విశ్వాస విషయంలో నీవు ఎక్కడున్నావు? దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలో నీవెక్కడున్నావు? అయితే అపోస్తలుడైన పౌలు ఇక్కడ ఏం చెప్తున్నాడని ఇక్కడ మనం చూసినట్లయితే, విశ్వాస విషయంలోను, దేవుని గూర్చిన జ్ఞాన విషయంలోను నీవు సంపూర్ణత కలిగి ఉండాలని చెప్తున్నాడు ప్రియులారా, ఏకత్వం కలిగి ఉండాలని చెప్తున్నాడు ప్రియులారా. అయితే దేవుని గూర్చిన జ్ఞాన విషయంలో మనము ఇదిగో ఆ యొక్క జ్ఞానాన్ని మనం సంపాదించుకున్నాం. ఇదిగో ఈ యొక్క జ్ఞానము మనం ధ్యానిద్దాం ప్రియులారా. అయితే విశ్వాసంలో నీవు వెనుకబడి ఉన్నట్లయితే, క్రీస్తు శరీరమై ఉన్న నీవు క్రీస్తు శరీర క్షేమాభివృద్ధి కొరకు మన యొక్క విశ్వాసాన్ని మనం బలపరుచుకుందాం. ఆయన మనకు శిరస్సై ఉన్నాడు. ఇదిగో ఆయన శరీరం మనమే ఉన్నాము. ఇదిగో ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున మనము పని చేయాలని ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. అయితే క్రీస్తు శరీరము యొక్క క్షేమాభివృద్ధి కొరకు ఇదిగో మన ప్రభువైన యేసు క్రీస్తు వారు కొంతమందిని అపోస్తలులుగాను, కొంతమందిని ప్రవక్తలను గాను, కొంతమందిని ఉపదేశకులుగాను, కొంతమందిని సువార్తికులుగాను నియమించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. నీవు దేనికి నియమింపబడ్డావు? ఒక సువార్తికుని గానా, ఒక ఉపదేశకుని గానా, లేదంటే ఒక పరిచర్య ధర్మం చేసేవాడి గానా? ఇదిగో నీకు సంఘ వాయిద్యంలో నీకు వాయించే ఆ యొక్క ఆసక్తి నీకుందంటే, ఆ యొక్క ఆసక్తి నువ్వు ఏం చేస్తున్నావు? నీ యొక్క తలాంతులను ఇదిగో నీవు ఉపయోగించుకోవాలి ప్రియులారా. సంఘంలో మన యొక్క బాధ్యతలను మనం నిర్వహించాలి. అందుకే ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, ఇదిగో క్రీస్తు యొక్క క్షేమాభివృద్ధి కొరకు శరీరమై ఉన్న మనము ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పని చేయాలని చెప్తున్నాడు ప్రియులారా. ఇదిగో నీకు సువార్త చేసే ఆసక్తి ఉంటే, ఆ యొక్క టాలెంట్ నీకు దేవుడిచ్చినంటే, ఇదిగో బయటికి వెళ్ళి మనం సువార్త చేద్దాం. ఉపదేశకునిగా నువ్వు ఉంటే నువ్వు ఉపదేశించు. ఇదిగో సంఘ కాపరిగా ఉంటే నీ యొక్క బాధ్యతలను నీవు ఆ యొక్క కర్తవ్యాన్ని నీవు చక్కగా నిర్వహించు. అలానే పరిచర్య చేసే ధర్మంలో నీకు పాటలు పాడే వరం ఉందంటే నీవు పాటలు పాడు. నీకు అలానే ఏదైనా పరిచర్య చేసే వరం ఉంటే ఆ పరిచర్య చేయి. ప్రార్థన వరం ఉంటే నువ్వు ప్రార్థన చెయ్యి. క్రీస్తు యొక్క శరీర క్షేమాభివృద్ధి కొరకు మనం పని చేద్దాం ప్రియులారా.
అయితే మనం ఇంకా కొన్ని మాటలను మనం చూసినట్లయితే ఇక్కడ అపోస్తులైన పౌలు యొక్క భారం ఎలా కనపడుతున్నట్లయితే, ఇదిగో కాలమును బట్టి చూచినట్లయితే మీరు బోధకులై ఉండవలసి ఉన్నది, కానీ ఇంకా మీరు పాలు తాగే స్వభావంలోనే మీరున్నారు అని ఇక్కడ మనం చూస్తున్నాం ప్రియులారా. అయితే నీవు ఎప్పుడో 10 సంవత్సరాల కిందటో 20 సంవత్సరాల కిందటో నీవు ప్రభు రక్తంలో కడగబడ్డావు. ప్రభు రక్తంలో కడగబడిన నీవు విశ్వాస పరిణామం ఎలా ఉన్నది? ఆ యొక్క విశ్వాస పరిణామాన్ని నువ్వు పెంచుకున్నావా? నీవు సంపూర్ణుడిగా అయ్యావా? అయితే దేవుని గూర్చిన జ్ఞానం ఎలాంటిది? అయితే ఇక్కడ అపోస్తలైన పౌలు సామాన్యమైన విశ్వాసులను సంపూర్ణులుగా చేసి వారిని బోధకులుగా చేయాలనుకుంటున్నాడు. అయితే కాలమును చూచినట్లయితే మీరు బోధకులై ఉండవలసింది, ఇంకా పాలు తాగే స్వభావంలోనే మీరున్నారని ఇక్కడ బాధపడుతున్నాడు. సంఘ కాపరికి అలాంటి భారం ఉన్నట్లుగా మనం చూస్తాము. నేటి సంఘాల్లో సంఘ కాపరులకు ఈ యొక్క భారం ఉన్నదా? ఇదిగో ఒక విశ్వాసిని పరిశుద్ధత నుండి సంపూర్ణతలోకి తీసుకెళ్లి వారిని విశ్వాస విషయంలోనైతేనేమి, దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోనైతేనేమి వారిని బలపరిచి స్థిరపరిచి వారిని బోధకులుగా చేసి వారిని దేవుని శిష్యులుగా చేసి ఇదిగో ప్రపంచానికి మనం పరిచయం చేస్తున్నామా? సంఘ కాపరిగా నీ యొక్క బాధ్యత ఏంటి? అదిగే విశ్వాస అయిన నీవు నీ యొక్క విశ్వాస పరిమాణం ఏంటి? అయితే మనం దేవుని గురించిన జ్ఞానాన్ని మనం సంపాదించుకున్నాం. క్రీస్తు శరీరమై ఉన్న మనము ఇదిగో ఏకత్వం కలిగి ఉన్నాం ప్రియులారా. ఇదిగో ఆయన మనకు శిరస్సై ఉన్నాడు. ఆయన శరీరమై ఉన్న మనము ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయాలి. ఇది ఒక కాపరికున్న భారము ఎంతో గొప్పది. అయితే కొన్ని పత్రికల్లో మనం చూసినట్లయితే ఇదిగో క్రీస్తు యొక్క సారూప్యతలోకి మీరు వెళ్ళాలని నేను ప్రసవ వేదన పడుతున్నాను అనే మాటను మనం చూస్తున్నాం. ఒక తల్లి పడే ప్రసవ వేదనను ఒక సంఘ కాపరి ఆయన బాధపడుతున్నట్లుగా మనం చూస్తున్నాము. ఆ యొక్క బాధ్యత ఇదిగో సంఘ కాపరులకు ఉండాలి, విశ్వాసులకు కూడా ఉండాలి ప్రియులారా. ఎందుకంటే ఆయన క్రీస్తు సంఘ కాపరిని ఒకటి నియమించుకోలేదు, ఎంతో మంది విశ్వాసులను నియమించుకున్నాడు. ఇదిగో ఉపదేశకులను నియమించుకున్నాడు, సువార్థికులను నియమించుకున్నాడు, ప్రవక్తలను నియమించుకున్నాడు, అపోస్తులను నియమించుకున్నాడు. ఆయన పరిచర్య ధర్మాన్ని జరిగించడానికి ప్రతి ఒక్కరిని నియమించుకున్నాడు ప్రియులారా. నీవు కూడా నియమింపబడిన వాడవే. నీ యొక్క తలాంతులను నీవు నిష్ప్రయోజనం చేసుకోకుండా నీకు కలిగిన వరాలను నీవు ఆ యొక్క తలాంతులను నీవు పదంతులుగా నీవు చేసుకో. అయితే ప్రియులారా, ఇంకొక మాట మనం చూసినట్లయితే ఈ యొక్క పౌలు పత్రికల్లో ప్రతి మనుషుణ్ణి క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలి. ఎంత గొప్ప భారం కదా! ఆ యొక్క సంఘ కాపరికి ఎంత భారం అని ఇక్కడ మనం చూసినట్లయితే పౌలుకు క్రీస్తు ఎదుట ప్రతి మనిషిని సంపూర్ణంగా నిలబెట్టాలి అనే ఆ యొక్క అతూరతను మనం చూస్తున్నాం ప్రియులారా. ఆయన యొక్క నీతి ప్రకటించాలా, ఆయన యొక్క నీతిని ప్రకటించాలా, ఆయన యొక్క సువార్తను ప్రకటించాలా, ప్రతి ఒక్క మనిషిని సంపూర్ణంగా చేయాలా, ప్రతి ఒక్క విశ్వాసిని సంపూర్ణంగా చేయాలా. ఇటువంటి బాధ్యత నీవు నేను కలిగి ఉన్నాం ప్రియులారా. క్రీస్తు శరీరమై ఉన్న మనము ఆయన యొక్క సంపూర్ణతలోకి మనం వెళ్దాం, ఆయనలో మనం నడుద్దాం. అయితే మునుపటిలా అన్ని జనుల వల్లే మనము చీకటిలో ఉండకుండగా ఇదిగో మనము ఆయన యొక్క జ్ఞానం చేత మనం నడుచుకుందాం. అందుకే అంటున్నాడు అన్నమాట, అజ్ఞానం చేత మనం నడుచుకొనక దేవుని కూర్చిన జ్ఞానం మనం సంపాదించుకుందాము. ఇదిగో క్రీస్తు శరీరమై ఉన్న మనము ఆయనను మహిమపరచడానికి, ఆయన యొక్క నీతి సువార్తను ప్రకటించడానికి, ఇదిగో ఆ యొక్క దేవుని నీతిని మనం ప్రకటించడానికి మనం సిద్ధపడతాం ప్రియులారా. అయితే ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పని చేయాలని ఇక్కడ పౌలు చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాము. సంఘంలో ఉన్న నీవు ఏ స్థితిలో నీవు ఉన్నావు? అయితే నేను 10 సంవత్సరాల ముందర 20 సంవత్సరాల ముందర నేను ప్రభు రక్తంలో కడగబడి ఉన్నాను, నేను సీనియర్, ప్రభు రక్తంలో నేను కడగబడినాను కాబట్టి 20 సంవత్సరాల కింద నేను సీనియర్ అని అనుకుంటే చెల్లదు. నీవు మొదటిగా విశ్వాస విషయంలో, దేవుని గురించిన జ్ఞాన విషయంలో ఏకత్వం పొందాలి. అలానే పరిశుద్ధత నుండి సంపూర్ణతలోకి నీవు రావాలి.
సంపూర్ణతలో ఉన్న నీవు, క్రీస్తు శరీరమై ఉన్న నీవు సంఘంలో నీ యొక్క కర్తవ్యాన్ని నీవు నిర్వహించాలి. ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున, నీ యొక్క పరిమాణం ఏంటో నీకే తెలుసు, దేవునికి తెలుసు. నీ పరిమాణం ఏంటో నీవు తెలుసుకొని, నీ యొక్క తలాంతులు ఏంటో నీవు తెలుసుకొని, నీవు ప్రభు యొక్క సన్నిధిలో నీవు పనిచేయి. ప్రభువుకు, క్రీస్తుకు మనము ఇష్టకరంగా మనం బ్రతుకుదాం, ఆయనను మహిమపరుద్దాం. ఆయన యొక్క ప్రభువులో మనము ఏకత్వం, ప్రభువులో మనం ఉందాము. క్రీస్తుకు కలిగిన సారూప్యతలోకి మనం వెళ్తాము. అలానే ఇంకొక మాటను మనం చదువుకొని ముగించుకుందాం ప్రియులారా. క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతకు కలవారమగు వరకు అనే మాటను మనం చూస్తున్నాం ప్రియులారా. క్రీస్తుకు కలిగిన సంపూర్ణత మనం కూడా సంపాదించుకుందాం ప్రియులారా. ఎందుకంటే ఆయన పోలిక చొప్పున మనల్ని చేసుకున్నాడు. ఇదిగో మన యొక్క పాపాల చేత, మన యొక్క అపరాధముల చేత ఆయన యొక్క స్వారూప్యాన్ని మనం కోల్పోయాం. ఆయన యొక్క స్వారూప్యాన్ని మనం సంపాదించుకున్నాం. ఎందుకంటే ఆయన పోలిక చొప్పున మనల్ని చేశాడు. కాబట్టి ఆయన పోలికలోకి మనం వద్దాము, ఆయన యొక్క స్వారూప్యతలోకి మనం వద్దాము. ఆయన యొక్క సంపూర్ణతకు సమానంగా మన యొక్క సంపూర్ణతను కూడా మనం సంపాదించుకుందాము. సంఘంలో మన యొక్క బాధ్యతలను మనము నిర్వహిద్దాము. దేవుని మనం మహిమపడతాం. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించుగాక. అందరికీ వందనాలు.